నమస్తే అన్న. ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఫీజులు వస్తున్నాయా? ప్రజలు చదువుకోగలుగుతున్నారా? చదువుకోగలుగుతాంటారంటే చదువుకోలేదు. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీ పిల్లలు చదివించుకోవడానికి మేము భయపడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళడానికి, క్యారేజీలు తీసుకెళ్ళడానికి, తినడానికి కూడా పరిస్థితి అలాగ అయిపోయింది. ఏంది మధ్యాహ్న భోజన పథకం ఉందిగా? ఏం పథకమో, ఎప్పుడు ఏ పథకం ఏముంది? ఆ, అందులో ఏముంది? ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పు? ఏం లేదు అక్కడ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండే? నెంబర్ వన్ బాగానే ఉంది, బాగానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తా, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సంవత్సరం అవుతుంది వచ్చాడు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం చేయలేదు కదా. ఇదివరకు అయితే జగన్ చేసిందల్లా మొత్తం నెంబర్ వన్. కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి ప్రజలు సోమరబోధులు చేశాడు అంట. ఆల్రెడీ మొన్న వరదలు వచ్చినాయి, ఏం చేశారు? వచ్చి చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు ఎంటర్ అయిందే కారణం అయితే మెయిన్. వరదలకు వచ్చిందంటే వీళ్ళందరూ డబ్బులు ఇవ్వలేదు అంటే చిన్న పిల్లలు ఇచ్చారు, వీళ్ళందరూ ఇచ్చారు. వచ్చింది ఏముంది? అక్కడ నుండి ఏమైనా ఇప్పుడు మొత్తం ఆల్రెడీ వరదలకు వచ్చిన వల్ల చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ మయ్యన వచ్చిన రైతులు కానీ, ఎవరు కానీ, పిల్లలు చదివించడం కానీ దేనికైనా ఏమైంది? ఏం లేదు అందులో.